గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో క్యాట్ తెలుగు. ఈరోజు అయితే మీకు ఒక ఫ్రీ ఎయిర్ డ్రాప్ ఆపర్చునిటీ గురించి చెప్పబోతున్నాను. ఇందులో పార్టిసిపేట్ చేయడం వల్ల మీకు మంచి రివార్డ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది అన్నిట్లాగా చిన్న ప్రాజెక్ట్ అయితే కాదండి. ఇది 142 మిలియన్ అనేది రేస్ చేసింది ఈ ప్రాజెక్టు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, 142 మిలియన్ అయితే ఇన్వెస్ట్ చేశారు ఇన్వెస్టర్స్. ఇందులో బిగ్ ఇన్వెస్టర్సే ఇన్వెస్ట్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఫ్రేమ్ వర్క్ వెంచర్స్ ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు. పాలిచైన్ క్యాపిటల్, సందీప్ నైల్వాల్ అంటే పాలిగన్ తెలుసు కదండి మీకు, పాలిగన్ ఫౌండరు. ఇట్లా పాలిచైన్ క్యాపిటల్ వీళ్ళందరూ, రోబోట్ వెంచర్, హ్యాక్ వీసీ ఇట్లాంటివి వీళ్ళందరూ బిగ్ వీసీస్ వీళ్ళందరూ ఇన్వెస్ట్ చేశారు. 142 మిలియన్ అంటే చిన్న అమౌంట్ ఏం కాదు, చాలా పెద్ద అమౌంట్. అది 1000 ప్రాజెక్ట్స్లో ఒక ప్రాజెక్ట్కి వస్తుంది ఇట్లాంటి ఫండింగ్ అనేది. సో ఇదైతే మిస్ అవ్వద్దు. ఈ టెస్ట్ నెట్ చేయడం వల్ల మీకు ఫ్రీగా అమౌంట్ అనేది వస్తుందండి పక్కాగా. మీరు కనుక క్వాలిఫై అయితే రివార్డ్స్కి, ఎయిర్ డ్రాప్కి క్వాలిఫై అయితే పక్కాగా మీకు $500 అబోనే వస్తుంది. ఎయిర్ డ్రాప్ అయితే మీకు $1000 అబోవ్ వచ్చినా కానీ మీరు ఆశ్చర్యపోవడం అవసరం లేదు. అట్లా ఉంటుందండి. ఇక్కడ ఎక్కువ ఫండింగ్ ఉంది కాబట్టి ఎక్కువ వస్తుంది. అది కాక ఇది ఏంటంటే ఇది బేరా చైన్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి లేయర్ 1 ప్రాజెక్ట్ అండి. లేయర్ 1 ప్రాజెక్ట్కి ఓన్ టోకెన్ అనేది ఉండాలి మెయిన్ నెట్ రిలీజ్ చేయాలంటే పక్కాగా. మెయిన్ నెట్ రిలీజ్ అప్పుడు ఓన్ టోకెన్ ఉంటేనే అది రన్ అవుతుంది. మీకు ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇథీరియంకి ఇథీరియం ఎలానో ఇథీరియం టోకెన్, సొలానాకి సోల్ టోకెన్ ఉంది, సూయికి సూయి టోకెన్ ఉంది. అట్లా దీనికి ఓన్ టోకెన్ అనేది కావాలి పక్కాగా. సో అప్పుడే మీకు మెయిన్ నెట్ అనేది రిలీజ్ చేయగలరు. సో పక్కాగా ఎవరైతే టెస్ట్ నెట్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ రివార్డ్ వచ్చే అవకాశం ఉందండి. ఇందులో మీరు పార్టిసిపేట్ చేయడం వల్ల టీజీలోనే ఇస్తారు రివార్డ్ అనేది. ఓకే, నేను నెక్స్ట్ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను మీతోటి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ స్మోకీ ది బేరా అంటే ఇతను బేరా చైన్ ఫౌండర్ అండి, కో ఫౌండరు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇతను చెప్తున్నాడు డైరెక్ట్గానే మేము గట్టిగా రివార్డ్ ఇవ్వబోతున్నాం అన్నట్లు ఇతను ఇండైరెక్ట్గా ఇస్తున్నాడు, హింట్ ఇస్తున్నాడు. హౌ హార్డ్ ద బాయ్స్ ఆర్ గోనా కుక్ అని ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇట్లా ఇచ్చాడు. సో ఈ ప్రాజెక్ట్లో అయితే మీరు ట్రై చేయండి. టెస్ట్ నెట్టే అండి, మీరేం ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇందులో అయితే మొత్తం ఫ్రీయే ఈ ఆపర్చునిటీ అంతా. మీరు అది ట్రై చేయండి. మొబైల్ యూజర్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కివీ బ్రౌజర్ అని, ఈ బ్రౌజర్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. మీకు మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఈ బ్రౌజర్లో. మీకు నెక్స్ట్ నేను స్టెప్స్ చెప్తాను, స్టెప్ బై స్టెప్, అవి ఫాలో అయిపోండి సేమ్. ఇదైతే ఇది ఫస్ట్ వీడియో అండి. దీని మీద ఒక 2-3 వీడియోస్ చేస్తాను, ఎందుకంటే మొత్తం ఒక వీడియోలో చేయలేము, ఎక్కువ ప్రాసెస్ అనేది ఉంటుంది ఇందులో. ఇప్పుడు నేను చెప్పేది ఏదైతే ఉందో అదైతే పట్టుకు డైలీ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో వచ్చేది అది జస్ట్ 1 or 2 times చేసి వదిలేస్తే సరిపోద్ది. ఇదైతే డైలీ చేయండి పక్కాగా. మీకైతే మీరు కనుక క్వాలిఫై అయితే, ఎయిర్ డ్రాప్కి క్వాలిఫై అయితే రివార్డ్స్ అనేది మంచిగా వస్తాయండి. మీకు తక్కువేమీ రావు, టాన్ ప్రాజెక్ట్స్ లాగా $50, $100 అట్లా రావు. ఇందులో మినిమం అయితే $500 ఎబోనే వస్తుంది మీరు కనుక క్వాలిఫై అయితే. సో మీరు క్వాలిఫై అయ్యేటట్టు చూసుకోండి. నేను చెప్పినవన్నీ చేయండి, మీరు క్వాలిఫై అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్లు. మీకు ఇందులో ఒక మినిమం క్రైటీరియా ఉందండి. ఇది టెస్ట్ నెట్టే, కానీ ఇందులో మీకు టోకెన్స్ రావాలంటే ఒక మినిమం క్రైటీరియా ఉంది. ఆ మినిమం క్రైటీరియా ఏంటంటే 0.001 ఇక్కడ కనిపిస్తుంది కదా, 0.001 ఇథీరియం అనేది ఉండాలి మీకు ఇథీరియం మెయిన్ నెట్లో. జస్ట్ హోల్డ్ చేసి పెట్టుకోవాలి అంతే, మీకేం గ్యాస్ ఫీజ్ ఏమి ఉండదు. జస్ట్ హోల్డ్ చేసి పెట్టుకోవాలి. హోల్డ్ చేసి పెట్టుకుంటేనే వీళ్ళు టెస్ట్ నెట్ టోకెన్స్ అనే వేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య బాట్స్ ఎక్కువైపోయాయి కదా, అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఓన్లీ ఏంటంటే 0.001 ఇథీరియం ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళందరూ హ్యూమన్స్ అన్నట్లు వాళ్ళు అట్లా క్రైటీరియా తీసుకొని అట్లాంటి వాళ్ళకి బట్టికే వేస్తున్నారు. సో మీరైతే ఏదైనా ఎక్స్చేంజ్ నుంచి విత్డ్రా చేసుకోండి, బినాన్స్ నుంచి కానీ అట్లా ఎక్స్చేంజ్ నుంచి విత్డ్రా చేసుకోండి 0.001 ఇథీరియం అనేది. ఇట్లా మీరు విత్డ్రా చేసుకున్నాక నేను ఇక్కడ ఏదైతే లింక్ అని ఈ పేజ్ కనిపిస్తుందో ఈ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇట్లా వస్తుంది మీకు స్క్రీన్. మీకు మెటామాస్క్ వాలెట్ ఓపెన్ చేయండి. మీరు మెటామాస్క్ వాలెట్ అడ్రస్ ఇట్లా వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. నేను ఇంకా అన్లాక్ చేయలేదు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదండి మెటామాస్క్ వాలెట్ అడ్రస్. ఇట్లా కాపీ చేసుకోండి, అక్కడ ట్యాప్ చేయండి, కాపీ అయ్యింది, అడ్రస్ కాపీడ్ అని వస్తుంది మనకి ఇక్కడ ఇట్లా వచ్చినట్టు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను $23కి ఇథీరియం అనేది పెట్టుకున్నాను. ఇథీరియం మెయిన్ నెట్లో ఉండాలండి, ఇది ఇందులో ఉండాలి. మీరు ఏం చేస్తారంటే మీకు $2.5 అండి మీకు కావాల్సింది. నేనేదో ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఇంత ముందు నుంచే. సో ఓకే, తర్వాత ఈ వాలెట్ అడ్రస్ కాపీ చేసుకున్నాక ఇక్కడ బాక్స్లో ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ ఇచ్చాక ఇక్కడ డ్రిప్ టోకెన్స్ అండ్ బ్లాక్ కలర్లో వస్తుంది, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేశాక మీకు ఇక్కడ
ఒక వస్తుంది రిక్వెస్ట్ సబ్మిటెడ్ అని ఇట్లా ఒక కమాండ్ అయితే వస్తుంది. కమాండ్ వచ్చాక మీరు ఏం చేస్తారంటే ఇంకా మీకు టోకెన్స్ అనేవి వచ్చేస్తాయి మీకు. తర్వాత ఇక్కడ ఎక్స్ప్లోర్ అని కనిపిస్తుంది కదా, ఇది నొక్కండి. మీరు ల్యాప్టాప్ అయితే ఇక్కడ ఎక్స్ప్లోర్ అని కనిపిస్తుంది. ఒకవేళ మీరు మొబైల్ యూజర్స్ అయితే 3 డాట్స్ ఉంటుంది రైట్ సైడ్లో, ఈ కార్నర్లో ఉంటుంది 3 డాట్స్. అక్కడ 3 డాట్స్ నొక్కగానే ఇది ఇట్లా వస్తుంది మెనూ. ఈ మెనూలో సెకండ్ ఆప్షన్ బెక్స్ అనేది BEX, ఇది క్లిక్ చేయండి. స్వాప్ టోకెన్స్. ఇప్పుడు మనం టోకెన్స్ అనేవి స్వాప్ చేయాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా కనెక్ట్ వాలెట్. ఈ కనెక్ట్ వాలెట్ అనేది క్లిక్ చేసి మెటామాస్క్ సెలెక్ట్ చేసుకోండి. మెటామాస్క్ సెలెక్ట్ చేసుకున్నాక మీకు సిగ్నేచర్ అడిగిద్ది. నేను ఆల్రెడీ కనెక్ట్ చేశాను కాబట్టి డైరెక్ట్ కనెక్ట్ అయిపోయింది. మీకు సిగ్నేచర్ అడిగిద్ది. మెటామాస్క్ ఓపెన్ చేసి సైన్ చేయండి. తర్వాత ఇక్కడ స్వాప్ టోకెన్స్ కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ స్వాప్ టోకెన్స్ ప్లేస్లో ఇక్కడ నేను ఇందాక బెరా ఫాసెట్ క్లెయిమ్ చేసుకున్నాను కదా, 1 బెరా వచ్చింది నాకు. ఇక్కడ 1 బెరా ఉంది. ఇక్కడ కింద హనీ పెట్టుకోండి మీరు. ఒకవేళ లేకపోతే హనీ పెట్టుకోండి, బై డిఫాల్ట్ హనీ వస్తుంది, లేదంటే హనీ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 0.45 క్లిక్ చేయండి. ఎందుకంటే మన దగ్గర 1 ఉంది కాబట్టి కొంచెం అమౌంట్ అనేది బేరాలో గ్యాస్ ఫీజు ఉండాలండి, సో కొంచెం వదిలేస్తున్నాము. 0.45 అనేది ఎంటర్ చేసుకోండి. ప్రివ్యూ క్లిక్ చేయండి. స్వాప్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మెటామాస్క్లో మనకి ట్రాన్సాక్షన్ వస్తుంది, అది అప్రూవ్ చేయండి. ఇక్కడ వస్తుంది కన్ఫర్మ్ అని. ట్రాన్సాక్షన్ అనేది సైన్ చేయండి. సైన్ చేశాక మీకు కన్ఫర్మ్ అయిపోద్ది ట్రాన్సాక్షన్ అనేది బ్లాక్ చైన్లో కన్ఫర్మ్ అయ్యాక ఇక్కడ మనకు కనిపిస్తుంది ట్రాన్సాక్షన్ సక్సెస్ అని ఒక కమాండ్ వస్తుంది ఇట్లా. తర్వాత ఈ రాంగ్ మార్క్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సేమ్ పేజ్లో హనీ ఉంది కదా, హనీ మీద క్లిక్ చేయండి. హనీ మీద క్లిక్ చేసి ఇక్కడ వ్రాప్డ్ బెరా ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్ అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసి ఇక్కడ 0.45 మళ్ళీ సేమ్ అమౌంట్ అనేది ఎంటర్ చేయండి. 0.45 అనేది ఇక్కడ వ్రాప్ చేయండి. వ్రాప్ చేశాక మళ్ళీ ట్రాన్సాక్షన్ వస్తుంది లాస్ట్ టైం వచ్చినట్టు. ఆ ట్రాన్సాక్షన్ అనేది మీరు కన్ఫర్మ్ చేయాలి వాలెట్లో, మెటామాస్క్ వాలెట్లో. కన్ఫర్మ్ చేస్తేనే మీకు ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు ట్రాన్సాక్షన్ సక్సెస్ అనేది వస్తుంది. మనం వాలెట్లో కన్ఫర్మ్ చేయగానే ఇట్లా వస్తుంది. వచ్చాక రాంగ్ నొక్కండి. ఇక్కడ నెక్స్ట్ పూల్స్ అని కనబడుతుంది కదా, ఈ పూల్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ పూల్ అని క్లిక్ చేశాక కొంచెం డౌన్కి స్క్రోల్ చేయండి. మీరు స్క్రోల్ చేశాక ఇక్కడ హనీ టు ర్యాపిడ్ బెరా ఉంది కదా, ఇది యాడ్ నొక్కండి. సేమ్ నేను చూపించిందే సెలెక్ట్ చేయండి, ఇంకోటి ఏం సెలెక్ట్ చేయొద్దు. తర్వాత ఇక్కడ బెరా అని ఉంది కదా, ఈ బెరా ప్లేస్లో ర్యాపిడ్ బెరా ఇది సెలెక్ట్ చేయండి. ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా 0.45, ఇక్కడ మ్యాక్స్ నొక్కండి. మ్యాక్స్ నొక్కేస్తే ఇక్కడ ప్రివ్యూ అని వస్తుంది. ప్రివ్యూ క్లిక్ చేయండి. యాడ్ లిక్విడిటీ క్లిక్ చేశాక ఇక నెక్స్ట్ అయితే మళ్ళీ సేమ్ మెటామాస్క్ వాలెట్లో ట్రాన్సాక్షన్ అనేది వస్తుంది అప్రూవ్ చేయమని. ఇదైతే మీరు అప్రూవ్ చేసేసుకోండి. ఇక్కడ కన్ఫర్మ్ అనేది క్లిక్ చేయాలి. మీరు కన్ఫర్మ్ అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిపాజిట్ అని వస్తుంది. ఈ డిపాజిట్ అనేది ఏం క్లిక్ చేయమాకండి. నేను లాస్ట్ పేజ్లోకి వెళ్ళిపోండి, లాస్ట్ ట్యాబ్లోకి. ఇక్కడ మనం ఫాసెట్ క్లెయిమ్ చేసుకున్న ట్యాబ్లోకి సేమ్ ఇందాక నేను చూపించినట్టే ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ మెనూలోకి వెళ్తే మనకి BGT స్టేషన్ అని ఫస్ట్ ఆప్షనే కనిపిస్తుంది. ఈ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఆ BGT స్టేషన్ అనేది మనకి ఓపెన్ అయ్యిద్ది. నెక్స్ట్ ఇంకో ట్యాబ్ ఫ్రెష్ ట్యాబ్ అయితే ఓపెన్ అయ్యిద్ది. ఇక్కడ కనెక్ట్ కనిపిస్తుంది కదా, ఈ కనెక్ట్ అనేది క్లిక్ చేయండి. కనెక్ట్ అనేది క్లిక్ చేసి మెటామాస్క్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. మళ్ళీ మనకి పాపప్ వస్తుంది. నేను ఆల్రెడీ కనెక్ట్ చేశాను, సో డైరెక్ట్ కనెక్ట్ అయింది. మీకు అయితే పాపప్ వచ్చింది. సైన్ చేయండి. కన్ఫర్మ్ అడిగిద్ది, కన్ఫర్మ్ చేయండి. తర్వాత ఇక్కడ వాల్స్ ఉంది కదా, అది క్లిక్ చేసి కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసేసి ఇక్కడ హనీ వ్రాప్డ్ బెరా ఉంది కదా, సేమ్ దాని పక్కన డిపాజిట్ అని ఉంటుంది, ఇది నొక్కండి. అది క్లిక్ చేయండి. మీరు వేరే క్లిక్ చేస్తే మీకు రాదండి, మీకు ఎర్రర్ వస్తుంది, అమౌంట్ లేదని చూపిస్తుంది. తర్వాత వచ్చేసి మీకు కిందకు వచ్చేసి ఇక్కడ హనీ వ్రాప్డ్ బెరా ఉంది కదా, ఇక్కడ 3.86 మ్యాక్సిమం ఉంది కదా, ఈ మ్యాక్సిమం అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ డిపాజిట్ నొక్కండి. ఆ డిపాజిట్ క్లిక్ చేశాక మీకు నెక్స్ట్ అయితే ట్రాన్సాక్షన్ వస్తుంది. మళ్ళీ సేమ్ అమౌంట్ మెటామాస్క్ వాలెట్లో ట్రాన్సాక్షన్ అనేది వస్తుంది, అది కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేశాక ట్రాన్సాక్షన్ సక్సెస్ అని మీకు ఇక్కడ కనిపిస్తుంది. మన స్క్రీన్లో అయితే ఇక్కడ మనకి పెండింగ్లో ఉంది, ఇక్కడ చూడొచ్చు మీరు సక్సెస్ అయింది. ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు 1 or 2 days అంటే మీరు డైలీ అయితే ఫాసెట్ క్లెయిమ్ చేసుకోండి. డైలీ ఫాసెట్ క్లెయిమ్ చేసుకుంటూ ఉండండి. ఎవ్రీ 8 hours ఒకసారి వస్తుంది మీకు ఫాసెట్ అనేది. ఎవ్రీ 8 hours ఒకసారి మీరు క్లెయిమ్ చేసుకుంటూ ఉండండి. 1 బెరా వస్తుంది ఎవ్రీ 8 hours. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే అవన్నీ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయండి. చేశాక మీకు ఇక్కడ స్టేక్ చేసినందుకు మీకు రివార్డ్స్ అనేది వస్తుందండి BGT ఫామ్లో. ఈ BGT ఫామ్లో రివార్డ్స్ అనేది వస్తుంది. ఇది మీరు క్లెయిమ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ స్టేకింగ్ అయితే డైలీ చేయండి. ఇది ఫాసెట్ క్లెయిమ్ చేసి ఈ స్టేకింగ్ అయితే డైలీ చేయండి. ఈ రివార్డ్స్ క్లెయిమింగ్ అనేది మీరు 1 week ఒకసారి అయినా చేసుకోవచ్చు, ఏం పర్లేదు. ఈ క్లెయిమ్ రివార్డ్స్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేశాక సేమ్ ఇక్కడ 1 week 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 1 week
మళ్ళీ ట్రాన్సాక్షన్ అనేది మనకి వస్తుంది వాలెట్లో, అదైతే మీరు కన్ఫర్మ్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి వాలెట్ పాపప్ వచ్చింది. ఇక్కడ కన్ఫర్మ్ చేశాక మనకి ఆ అమౌంట్ అయితే బీజీటీ అయితే క్లెయిమ్ అయిపోద్ది ఆటోమేటిక్గా వాలెట్లోకి. ఆ క్లెయిమ్ అయిపోయాక ఏం చేయాలంటే మనము అవన్నీ తీసుకెళ్ళి ఎవరికొకరికి డెలిగేట్ చేయాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా డెలిగేట్ అనే ఆప్షను. ఇది మీకు క్లెయిమ్ రివార్డ్స్ అని మీకు వెంటనే రాదండి. మీరు ఇప్పుడే స్టేక్ చేస్తే మీరు 1 డే తర్వాత చూడండి అప్పుడు వస్తుంది. అట్లా మీరు ఇక్కడ క్లెయిమ్ నొక్కేసాక ఇక్కడ డెలిగేట్ ఉంది కదా, ఇది నొక్కండి. ఈ డెలిగేట్ అనేది క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ వాలిడేటర్ క్లిక్ చేయాలి. ఇక సెలెక్ట్ వాలిడేటర్ క్లిక్ చేసి ఇక్కడ ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేస్తున్నా, ఇన్ఫ్రారెడ్ అనేది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇందాక నేను 0.24 బీజీటీ క్లెయిమ్ చేశాను. ఇక్కడ నాకు కనిపిస్తుంది 0.24. ఇక్కడ నేను మ్యాక్సిమం కొట్టేస్తున్నా. మ్యాక్సిమం కొట్టేసి క్యూ బూస్ట్ క్లిక్ చేయండి. క్యూ బూస్ట్ క్లిక్ చేశాక ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ మనకి ట్రాన్సాక్షన్ అడిగిద్ది వాలెట్లో నుంచి. ఇవన్నీ టెస్ట్నెట్ ట్రాన్సాక్షన్సే, మీరు అమౌంట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఇదంతా ఫ్రీ ట్రాన్సాక్షన్స్. మనం ఇందాక గ్యాస్ ఫీజు అదే ఫాసెట్ క్లెయిమ్ చేసుకున్నాం కదా, దానికి సంబంధించింది ఇదంతా. ఇప్పుడు చూసుకోవచ్చు ట్రాన్సాక్షన్ సక్సెస్ అనేది పడిపోయింది. ఓకే, ఇక నేను ఆల్రెడీ క్లెయిమ్ చేశానండి, కన్ఫర్మ్ వచ్చింది యాక్టివేటింగ్ క్యూడ్ అని. సో నేను అది క్లిక్ చేస్తున్నాను. మీకైతే అలా రాదు, మీకు ఇట్లా ఫ్యూచర్లో వస్తుంది. అంటే 1 or 2 days తర్వాత మీరు డెలిగేట్ చేశాక 1 day తర్వాత వస్తుంది. మీరైతే డైలీ అయితే ఫాసెట్ క్లెయిమ్ చేసుకోండి. 8 hours ఒకసారి ఫాసెట్ క్లెయిమ్ చేసుకొని, నేను స్టార్టింగ్ చూపించాను కదా ఈ స్వాప్లోకి వెళ్ళి స్వాప్ చేసేసి ఇక్కడ పూల్స్లోకి వచ్చి యాడ్ లిక్విడిటీ చేసి తర్వాత ఈ డెలిగేట్ ఆప్షన్లోకి వచ్చేసి మీరు నేను చెప్పిన వీడియో మీకు అర్థం అవ్వకపోతే మీరు 1 or 2 times చూడండి, మీకు అర్థమైపోద్ది. మీకు ఏంటంటే ఒక 2-3 times కనుక ఈ ప్రాసెస్ చేశారంటే ఇంక తర్వాత నుంచి మీరు వీడియో చూడాల్సిన అవసరం లేదు, ఓన్గానే చేసేయచ్చు. సో అదండి ఇంకా వీడియో అయితే. ఇంకా ఉన్నాయి ఇందులో మనం యూజ్ చేయాల్సిన డ్యాప్స్ ఇంకా ఉన్నాయి. ఈ డ్యాప్స్ అన్నీ ఉన్నాయి, ఎక్స్ప్లోర్లో చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఉన్నాయి హనీ, మింట్ హనీ, బెండ్, ఇవి ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది వరకు చేయండి. మెయిన్ క్రైటీరియా ఇదే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇది జస్ట్ స్పెక్యులేషన్ మాత్రమే. సో మీరు ఇదైతే కంప్లీట్ చేయండి, ఇంతవరకు కంప్లీట్ చేయండి. నేను నెక్స్ట్ కూడా అప్డేట్ చేస్తాను. ఒక 2 or 3 daysలో నేను నెక్స్ట్ ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, సెకండ్ వీడియో అని చెప్పి. మీరైతే ఫస్ట్ ఈ వీడియో కంప్లీట్ చేయండి. ఈ ప్రాసెస్ అయితే మీరు డైలీ చేయాలి, నెక్స్ట్ వీడియో చేయాల్సిన అవసరం లేదు. అవి 2 daysకి 3 daysకి ఒకసారి చేస్తే చాలు. సో అంతే అండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకంతే అండి, మరి ఒక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.